నమస్తే. ప్రస్తుతం మనం జూబ్లీహిల్స్ లో ఉన్నాం. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే కాలనీ పక్కన అయితే ఉన్నాం. సో నిన్న ఏదైతే గత 2-3 రోజుల నుండి కూడా ఇక్కడ ఒక అమ్మవారి గుడి ఉంటుంది. ఆ అమ్మవారి గుడిని ప్రభుత్వ భూమిలో ఉందని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ కావచ్చు అధికారులు వచ్చి కూడా చూస్తామని చెప్పేసి వచ్చి గుడిని కూల్చేసి ఆ విగ్రహాన్ని కూడా తరలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో అదేవిధంగా నిన్న బీజేపీకి సంబంధించిన బీజేపీ లీడర్ మాధవీలత గారు కూడా ఇక్కడ దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇక్కడున్న స్థానికులు ఎవరైతే ఉన్నారో ఈ అమ్మవారు దాదాపు 30-40 ఏళ్ల నుండి కూడా మేము ఇక్కడ కొలుస్తున్న పరిస్థితి. సో ఇప్పటికిప్పుడు ఎందుకు తీసేస్తా ఉన్నారు కూడా నిన్న పెద్ద ఆందోళన అయితే చేశారు. సో మరి ఆ పూర్తి వివరాలు ఒకసారి అమ్మతో మాట్లాడదాం. మరి ఇక్కడ ఎప్పటి నుండో పూజలు చేస్తూ ఉన్నారు అమ్మవారు ఆ టెంపుల్ సంబంధించి కూడా. అమ్మ నమస్తే. సో నిన్న అమ్మవారి విగ్రహం తీసుకెళ్దాంటూ కూడా మీ వీడియోలు చూసాం. మీరు ఏడుస్తూ కూడా బతిలాంటి పరిస్థితి ఆ పోలీసు వాళ్ళని. సో ఎప్పటి నుండి ఈ గుడి ఉంది ఇక్కడ? గుడి మా మామల తండ్రులు పెట్టిరు. వాళ్ళు మా మామల తండ్రులు 4 రోజులు వాళ్ళు చేసిరు, తర్వాత మా మామలు చేసిరు, తర్వాత ఇప్పుడు మేము చేస్తున్నాం, మా తర్వాత మా పిల్లలు చేస్తారు. కానీ ఏం లసంత ఉంది, చిన్న గుడి ఇట్లా రాళ్ళ కింద పడుకుంటా లేసుకుంటా తవ్వలేదు, గుండ్లల్లో రాబడ్డ జారుకుంటా పడుకుంటా లేసుకుంటా పోయి చేసినాం. అప్పుడు పబ్లిక్ చెప్పనీకే ఇలా అమ్మో ఎట్లా రావాలని వాడు సస్తామని చెప్పి ఎవరు రాలేదు. మా కుటుంబము మేము పోయినాము, మా ఫ్యామిలీ కుటుంబం పోయినాము చేసినాం. ఫ్యామిలీ కుటుంబం అంటే కూడా మాకు చాలా ఉంది, 10-20 కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాల కాడికి పోయి చేసినాం. ఇప్పుడు అమ్మవారే తవ్వ చేయించుకుంది, ఇంత గుడి కట్టుకున్నాము. చిన్న గుడి ఉంటే ఒక ఆయన గులగొట్టేసిండు, పెద్ద చెట్టు ఉండే దాని కింద చిన్న గుడి ఉండే, అది గులగొట్టేసి ఆయన తెల్లందాకా భయమై బూలయ్యి తెల్లారే పిలిచి అమ్మ నా తప్పు అయిపోయింది అని చెప్పి మాకు ఇన్ని పైసలు ఇచ్చిండు. సరే కట్టుకోండి అని కట్టుకోండి అంటే ఇటుకతో కట్టుకున్నాం. మేము ఇటుకతో కట్టుకున్నాము. అందులో 2 ఇటుకలు పెట్టి ఒక దీపం పెట్టి పూజ చేసుకున్నాం. 3 ఏళ్ల సంది పూజ చేసినాం. 3 ఏళ్ల సంది పూజ చేసినాక తల్లి నన్ను ఇట్లనే ఉంచుతారా, నాకు తేరా అని మా కళ్ళ నీడలో చెప్తే మేము అమ్మవారిని తెచ్చుకున్నాం. అందరి దగ్గర మా ఫ్యామిలీ వరకు వేసుకొని అమ్మవారిని తెచ్చుకున్నాం. తొలాకాశి రోజు అమ్మవారిని కూర్చునబెట్టినాం, పూజలు చేసినాం, కూర్చునబెట్టినాం, బోనాలు చేసినాము, అన్నీ అయినాయి. మళ్ళీ అయినాక నాకు ఎండ నీడ వాన అంతా వస్తుంది, మాకు స్లాబ్ కావాలి, ఏదన్నా నీడ ఏజీ చేయరంటే సరే తల్లి కోరుకుంటుంది, ఆమె మాకు కలిగిస్తుంది, మేము చేస్తాం అనేసి స్లాబ్ వేసినాము. మొన్న మంగళవారం రోజు పెద్ద ఎత్తున బోనాలు చేసినాము, యాటలం కోసినాము, బియ్యాలు పోసినాము. ఎంఆర్ఓలు కూడా వచ్చిరు చూసిరు, ఏమనలేదు. సపరేట్ ఏ అధికారులు వచ్చి కూడా ఏమనలేదు, ఎవరేమనలేదు. స్లాబ్ వేసిన రోజు కూడా 5 రోజులు పట్టింది. ఈడేసి ఆడికి మొయ్యాలి, ఉసుకే కంకర ఇటుకే అన్ని మొయ్యాలి, అన్ని మోసినాం 5 రోజులు దాకా. స్లాబ్ వేసిన దాకా కూడా ఏమనలేదు. స్లాబ్ వేసినాక ఇంకా ఏమనలేదు. బోనాలు చేసినాం మంగళవారం రోజు. బోనాలు చేస్తే ఆ రోజు కూడా వచ్చిరు చూసిరు వెళ్ళిపోయారు, ఏమనలేరు. మీరు ఎందుకు కట్టిరు ఎందుకు చేసిరు అని కూడా అనలేదు వాళ్ళు. మేము చేసుకున్నాం. రాత్రి 10:30-11 గంటల దాకా ఉన్నాం. అన్ని అన్నదానాలు చేసినాము, తిన్నాము, బియ్యాలు అన్నీ అయినాయి. 10-11 అయిపోయింది. అప్పుడు ఎవరి ఇళ్ళకి వెళ్ళబోయినాం. దొంగలలాగా వచ్చి వలగొట్టిపోయారు. ఆ రోజు వలగొట్టిరు. నిన్నంతా మేము అమ్మవారి దగ్గర రానియలేరు, ఇక్కడ అక్కడ దింపిరు, మమ్మల్ని ఇక్కడ గెదిమిరు. అమ్మవారి దొంగతనంగా ఎత్తుకపోయారు. మా అమ్మవారు మాకు కావాలి, మా గుడి మాకు కావాలి. ఒకవేళ అది కాలేదంటే మా కుటుంబం మొత్తం పెట్రోల్ పోసుకొని వస్తాం. ఇన్నేళ్ల నుండి చేస్తా ఉన్నారు మీరు బోనాలు కావచ్చు, కానీ ఎప్పటి నుండి రాని వాళ్ళు ఇప్పుడు ఎందుకు వస్తారు తెలియదు. అది వాళ్ళకి ఏమనిపిస్తుందో ఏం చేస్తుందో మరి ఆ తల్లి. వాళ్ళు ఎందుకు వచ్చిర్రు ఎందుకు గులగొట్టిరు కూడా తెలియదు మాకు. ఆ ఏరియాకి ఇట్లా కాలు పెట్టనిస్తలేరు మమ్మల్ని పోలీసు వాళ్ళు, ఎంఆర్ఓలు, ఆడి పోలీసు అయితే ఇట్లా వాటి నూకేస్తుంది, ఎక్కడంటే అక్కడ పడిపోతుంది. మగోళ్ళు అట్లనే చేస్తారు, అడుగు పెట్టనిస్తలేరు. మా తల్లి పోయింది మేము అంటే ఏడుస్తున్నాం. మీ అల్లటి తల్లి కాదు, ఆనా నుంచి వచ్చిన తల్లి మా తల్లి మాకు కావాలి, మా గుడి మాకు కావాలి. గంట జాగొద్దు మాకు, మా తల్లికి ఇస్తే చాలు. గుడి ఉంటే చాలు, గుడి ఉండాలి, గుళ్ళ అమ్మవారు ఉండాలి, పెద్దమ్మ తల్లి ఉండాలి. పెద్దమ్మ తల్లికి జై, పెద్దమ్మ తల్లికి జై. పెద్దమ్మ తల్లి ఉండాలి, మాకు పెద్దమ్మ తల్లి ఉండాలి. మాకు గంట జాగడు కూడా వద్దు, మా తల్లికి ఇస్తే చాలు. ఏమంటున్నారు మరి ఎంఆర్ఓ వాళ్ళు? చెప్తలేరు మాకు, ఏం చెప్తలేరు. మా పిల్లలతో అన్నారంట ఎంఆర్ఓ ఎవరో 2 కోట్లు ఇస్తే మీ జాగా మీకు ఇస్తా అన్నదంట. ఎవరో ఏమో తెలియదు. 2 కోట్లు మేము ఏడుకోలు తెచ్చాలి, మా పానాలు తీయాలా, ఏడుకోలు తెచ్చాలి అమ్మవారికి కూడానా? మీకు ఆ రోడ్డుకి అడ్డం ఉందా, మీ ఇండ్లకి అడ్డం ఉందా, అక్కడ లోపలికి ఉందా అమ్మ? ఇవాళ కాదు ఏండ్ల సంది వస్తుంది, మీకు ఏడుకోలు తెచ్చేయాలి, చెప్పురు మా పానాలు తీయాలా. ఎవరు ఏమనుకుంటా ఇప్పుడు సడన్ గా ఎందుకు వస్తారు కావచ్చు మరి ఈ బస్తీ వాసులు మరి ఎవరో ఏం కథనో. ఈ ఎమ్మెల్యే కాలనీ లేదు అప్పుడు, మా అమ్మవారు ఉన్నప్పుడు ఎమ్మెల్యే కాలనీ లేదు, ఎవ్వరూ లేరు. ఉన్నది మాకు అమ్మవారు ఒక్కతే, చెట్లు గుట్టలు అంతే, ఎవ్వరు లేరు.
ఎవరు లేరు. ఈ బిల్డింగ్లు ఇప్పుడు వచ్చినాయి. కులగొట్టిన తర్వాత నిన్న అందే విగ్రహాలు కూడా తరలించేసిల్లు కదా, సో ఏమన్నారు మరి నిన్న వాళ్ళు? పోనీయలేరు అస్సలు, అక్కడ తొక్కి చూడనియలేరు. అమ్మవారు బయటప్పుడు పోలీసు వాళ్ళు అందరు ఇట్లా గేర చుట్టుకురు, మాకు కనబడనియలేరు. డీసీఎం బయటప్పుడు అమ్మవారు చుట్టిరంట, మాకు గేర కనబడనియలేరు. ప్రతి సంవత్సరం మీరు బోనాలు చేస్తూ ఉంటారు అక్కడ? చేస్తాం, ప్రతి సంవత్సరం బోనాలు చేస్తాం. కోళ్ళు దిగుతాయి, ఆటలు దిగుతాయి, అమ్మవారికి బియ్యాలు పోస్తాము. ఇప్పుడు కూడా బియ్యాలు మొన్న మంగళవారం నాడు పోసినాము. బియ్యాలు అందరు పోసారు, పట్టు చీరలు, అమ్మవారి బియ్యము, పుస్తమెట్టలు ఎత్తుకపోయారు. వాళ్ళకు తిననిక లేదంటే అమ్మవారి బియ్యం తీసుకుపోయారు. కుడుకలు, ఖజ్జర పండ్లు, పసుగుంలా అన్ని తీసుకుపోయారు. అమ్మవారు అంటే అందరూ కొలుసుకునే దైవం, మన హిందూ దేవతలు వాళ్ళందరూ. అట్లాంటి గుళ్ళని ఎందుకు కూల్చాలి కదా? ఏమైతుందమ్మా వాళ్ళకి? అమ్మవారు ఊనికి ఇట్లా అట్లా తీసుకుపోతుంది. వాళ్ళు ఉండనికేనా పోనీకేనా, ఉండనికైనా పోనీకైనా మాకు తెలియదు. మా అమ్మవారిని ఎత్తుకుపోయారు, దొంగతనంగా ఎత్తుకుపోయారు. ఏం చెప్తున్నారు చివరిగా, ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం లేదు, మా అమ్మవారు కావాలి, అమ్మవారి గుడి కావాలి మాకు, అంతే. మాకు గంట జాగొద్దు, ఒక గుడిసొద్దు, ఒక ఇల్లు వద్దు, మాకు అమ్మవారికి ఒక్కదానికి కావాలి. సో ఇది ఇక్కడ పరిస్థితి. అయితే నిన్న చూసాం కదా కొన్ని వీడియోలలో, ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఎమ్మెల్యే కాలనీస్ పక్కన ఇక్కడ అమ్మవారి టెంపుల్ దాదాపు ఒక 30-40 సంవత్సరాల నుండి కూడా మేము ప్రతి సంవత్సరం బోనాలు చేసుకుంటూ ఉంటాం, కొలుసుకుంటూ ఉంటాం అమ్మవారిని. మాకు అన్నీ తెలుసు. అలాంటిది అమ్మవారి విగ్రహాన్ని ఎందుకు తీస్తూ ఉన్నారు, మాకు ఎక్కువ ఏమొద్దు, అమ్మవారి గుడి అక్కడ ఉంటే చాలా అని చెప్పేసి కూడా వాళ్ళు ప్రధానంగా ఇక్కడ ఉన్న ఎప్పటికీ బోనాలు చేసుకునే ఇక్కడ స్థానికులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మరి చూద్దాం, మరి కాసేపట్లో బీజేపీకి సంబంధించిన నాయకులు కావచ్చు, బీజేవైఎం నాయకులు కావచ్చు, బజరంగ్ దళ్ కావచ్చు, ఇలా అందరూ వచ్చి కూడా దానికి సంబంధించి ధర్నా కూడా చేద్దామనే ప్రయత్నం అయితే ఇక్కడ జరుగుతుంది.